పాఠశాల విద్యాశాఖ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. మంగళగిరి బైపాస్లోని విద్యాభవన్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకులు కమిషనర్ని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. నోటిఫికేషన్ విడుదల వాయిదా పడటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. టెట్ అర్హత పొందిన వాళ్ళు. వీళ్ళందరి జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6100 డిఎస్సి పోస్టులు ప్రకటిస్తే మెగా డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చి ఆ 6100 పోస్టులతో కలిపి 16,347 పోస్టులని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16,000 ప్రకటించి వాటిని మెగా డిఎస్సి పేరుతోటి దగా చేసి ఈరోజు నిరుద్యోగ జీవితాలతోటి కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. 16,347 పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ గారిని కలిసి వినతి పత్రం అందించాం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తక్షణమే తేదీల్ని ప్రకటించి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. టెట్ అర్హత పొందిన వాళ్ళు. వీళ్ళందరి జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6100 డిఎస్సి పోస్టులు ప్రకటిస్తే మెగా డిఎస్సి వేస్తామని హామీ ఇచ్చి ఆ 6100 పోస్టులతో కలిపి 16,347 పోస్టులని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 16,000